హలో ఆల్, వెల్కమ్ టు మేక్స్ వ్లాగ్స్. లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, మేము కొత్త కార్ కొన్నాము, పూజ చేయించడానికి ఇంటి దేవునికి వెళ్తున్నాం అనేసి. దేవస్థానానికి అయితే వచ్చేసాము, కానీ 4th శ్రావణ శనివారం కాబట్టి పూజలు జరుగుతూ ఉంటాయనేసి పంతులు గారికి ఫోన్ చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే దేవస్థానం క్లోజ్ చేసింది. సో మళ్ళీ పంతులు గారికి కాల్ చేసాము, తను వస్తానన్నారు. సో వెయిట్ చేస్తున్నాము. ఈ అబ్బాయి చూస్తున్నారు కదా, తను మా ఇంటి పక్కన ఉంటాడు. సో మాకందరికీ ఇష్టం. సో తన్ని కూడా తీసుకొచ్చాము టెంపుల్కి. చాలా అల్లరి చేస్తున్నాడు. సో ఫైనల్లీ పంతులు గారు అయితే వచ్చేసారు. మేమంతా ప్లేట్లలోకి అరేంజ్ చేస్తున్నాం అన్నమాట పూజ సామాన్లు. టెంపుల్కి రాగానే ఏదో ఒక ప్రశాంతత, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా ఇంటి దేవుడు వచ్చేసి భైరవేశ్వర స్వామి. సో ఎలాగో 4th సాటర్డే కాబట్టి పనిలో పని కారు కూడా పూజ చేయించేయచ్చు. మేము కూడా చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళి భైరవేశ్వర స్వామికి అనేసి వచ్చామన్నమాట. సో దేవుని గుడిలో పూజ అయ్యాక మేము ఇక్కడ కార్కి పూజ చేయించడానికి వచ్చామన్నమాట. ఇదేనండి మేము కొన్న కొత్త కారు. మా ఆయన ఒక మాట చెప్పాడు, చాలా ఫన్నీగా అనిపించింది. ఏంటంటే, ఈ రెడ్ కలర్ కార్లు కొంటే దృష్టి తగలదు అండ్ ఆల్సో యాక్సిడెంట్స్లు కూడా తక్కువ, నైట్ టైము హైలైట్గా కనిపిస్తుంది అంట రెడ్ కలర్. ఇవ్వండి తను చెప్పిన రీజన్స్. ఫన్నీగా అనిపించింది, కానీ కొన్ని నిజాలే అనిపించాయి. సో ఫైనల్గా కార్కి దృష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. అది ఎంత ఫోర్స్గా కొట్టాడో ఏంటో కానీ కొట్టిన వెంటనే ఆ ముక్కలు ఎక్కడికి వెళ్ళి పడ్డాయో కూడా తెలియట్లేదు. చాలా బలంగా కుట్టాడు. ఫైనల్గా దేవుని పూజ అండ్ ఆల్సో కార్ పూజ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.